హలో మా బ్రోస్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజైతే సండే కాబట్టి ఆబ్వియస్లీ మా మెస్ లో ఉప్మానే పెడతారు. దాంతో పాటు ఈ రోజైతే స్పెషల్ గా స్వీట్ పెట్టారు. ఎందుకనుకుంటున్నారా? ఈ రోజైతే అంబేద్కర్ జయంతి, అందుకనే మెస్ లో స్పెషల్ గా స్వీట్ పెట్టారు. లిటరలీ స్వీట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. క్రీమీగా, పాయసంలో ఓన్లీ రైసే కాకుండా దాంతో పాటు సగ్గుబియ్యం కూడా వేసారు. అది ఇంకా క్రీమీనెస్ ఇచ్చింది. అదిరిపోయింది స్వీట్ అయితే. తర్వాత అయితే గోధుమ రవ్వ ఉప్మా, దానిలోకి మమ్మీ పెట్టిన ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే అద్దిరిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే ఓకే. వాళ్ళు పెట్టిన చక్కెరతో, మమ్మీ చేసిన ఆవకాయ పచ్చడితో మేనేజ్ చేసేసా బ్రేక్ఫాస్ట్ అయితే. గైస్ వ్లాగింగ్ ఆన్ సైకిల్. మనం ఎప్పుడు వెళ్ళని ప్లేస్ అదేనండి. వెళ్ళిన నిద్రపోయే ప్లేస్ ఒకటి ఉంది కదా మనకు హోల్ క్యాంపస్ లో, అదే లైబ్రరీకి వెళ్దామని డిసైడ్ అయ్యా నేను. ఆ యూనివర్సిటీనైతే గ్రీన్ యూనివర్సిటీ అని కూడా పిలుస్తారు. ఎటు చూసినా పచ్చగా ఉంటది. చాలా బాగుంటది యూనివర్సిటీ అయితే. ఇంకో విషయం చెప్పనా మీకు? ఎన్ని మొక్కలుంటే అంత బాగా కనిపిస్తది అనుకోవడం కన్నా, అంత మెయింటెనెన్స్ కూడా ఉండాలి. రోజు తొడవడం, పువ్వులు రాలిపోవడం చాలా జరుగుతుంటది. చాలా క్లీన్ గా కూడా ఉంచుతారు వీళ్ళు. మా హాస్టల్ నుంచి లైబ్రరీకి అయితే ఆన్ అన్ యావరేజ్ 2 to 2.5 కిలోమీటర్స్ ఉంటది. తొక్కడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టుద్ది. యూనివర్సిటీ మొత్తం స్లోప్స్ తో ఉంటది అనమాట. లైబ్రరీకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా స్లోప్ ఉంటది కిందకి. ఇదైతే మీరు చూసారు కదా ఇంతకు ముందు, డైక్మెన్ హాల్. మన ఇంటర్నేషనల్ సెమినార్ కాన్ఫరెన్స్ అన్ని ఇక్కడనే జరిగేవి. ఇదైతే దాని ఆపోజిట్ లో ఉండే నా ఫేవరెట్ స్పాట్ హెర్బల్ గార్డెన్. చాలా బాగుంటది హెర్బల్ గార్డెన్ అయితే. మా యూనివర్సిటీ మొత్తం ఎప్పుడు చూసినా బ్లూమ్స్ తోనే ఉంటది. ఈ సమ్మర్ సీజన్ లో అయితే యెల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. యూనివర్సిటీ మొత్తం చాలా బాగుంటుంది. చెప్పా కదా అంబేద్కర్ డే అని, అందుకనే డెకరేషన్స్ చేసి ఉంచారు ఆల్రెడీ. అలా తొక్కగా తొక్కగా లైబ్రరీ అయితే వచ్చింది. సైకిల్ పార్క్ చేసి లైబ్రరీలోకి అయితే వెళ్ళిపోయా నేను. మాకైతే సండే కూడా లైబ్రరీ ఉంటది. కావాలనుకున్న వాళ్ళు సండే కూడా వెళ్ళి చదువుకోవచ్చు. ఒకవేళ మీకు హాస్టల్ అవుటింగ్ ఉంటే మాత్రమే. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి అయితే అప్లై చేశాను నేను. దానిలో అయితే బాటనీ సెలెక్ట్ చేసుకున్నా. అందుకని బుక్ తీసుకుని తెచ్చుకున్నా. మంచిగా ముందేసుకుని అలా రిఫర్ చేశా కాసేపు. చదివి 1 ఇయర్ అయిపోయింది కదా, అప్పుడే ఎలా ఉంటది, రిసీవ్ చేసుకోగలనా లేదా అని. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో కానీ, నేనైతే సోలో డేట్ కి వచ్చా. ఫ్రెండ్స్ ఎవ్వరు లేకుండా ఒక్కదాన్నే వచ్చా. ఎప్పుడు ఒకరితోనే ఉండాలి, ఎవరో ఒకరు తోడుండాలి అని అనుకునే కాన్సెప్ట్ నుంచి బయటకు వద్దామని డిసైడ్ అయ్యాను నేనైతే. ఇంత మంచిగా చదువుకుంటున్నాను, 2 ఫ్యాక్టర్స్ అయితే బాగా డిస్టర్బ్ చేశాయి. అదొకటి చల్లగా ఉండడం, అంటే నిద్ర రావడం. రెండోది బయట అయితే అంబేద్కర్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ సౌండ్స్ అయితే బాగా టెంప్ట్ చేశాయి నన్ను. ఆ సౌండ్స్ వినగానే లేచి బుక్ సబ్మిట్ చేసి నేనైతే బయటికెళ్ళా. బయటికెళ్ళి చూసేసరికి మంచి డీజే పెట్టి హడావిడి హడావిడిగా భలే ఉందో చూడడానికైతే. హాస్టల్లో ఉంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. వైఫై అవేమి ఉండవు కాబట్టి. అందుకని ఇంటికి వచ్చాక ఫుల్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఇంకా. మ్యూజిక్, డాన్స్ కాసేపు ఎంజాయ్ చేసి నేనైతే బయటకు వచ్చేసా. బయట అయితే సెలబ్రేషన్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటది మా కాలేజ్ యూనివర్సిటీ బయటే. అసలే సండే నాన్ వెజ్ తినకుండా ఉండగలమా? అందులోని మనకున్న బిర్యానీ క్రేవింగ్స్ కి నేనైతే రెస్టారెంట్ కి వచ్చా. నేనెప్పుడూ సేఫ్ జోన్‌లో ఉండే పర్సన్ కాదు. ఎప్పుడు బయటికి రావాలి, నా బెస్ట్ నేనివ్వాలి, ఎప్పుడు హర్డల్స్ ఫేస్ చేయాలి అనుకుంటూనే ఉంటా నేను. అందుకనే అంతమంది రూమ్‌మేట్స్ ఉన్నా నేను సింగిల్‌గానే వచ్చా ఇక్కడికి. ఇంకో నేర్చుకున్న థింగ్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఎప్పుడు ఒకళ్ళతో రావాలి, ఒకళ్ళు మనకు తోడుండాలి అనుకుంటే అలానే ఉండిపోతాం అని చెప్పి నేను నా బౌండరీస్ దాటి సోలో డేట్‌కొచ్చా. వచ్చా గానీ అప్పటికి ఇంకా ఏం రెడీ అవ్వలేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్దన్నాడు. అందుకే పబ్‌జీ గేమ్ ఆడడం స్టార్ట్ చేశా. మా స్క్వాడోళ్ళందరికీ ఫోన్ చేస్తే అందరొచ్చేసారు. హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళతో గేమ్ ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేసేసా. ఎవరికన్నా ఉపయోగపడద్దని పెడతన్నా. రైన్ ట్రీ అపార్ట్మెంట్ దగ్గర ఆర్ట్ క్లాసెస్ అయితే నేర్పిస్తున్నారంట సమ్మర్‌లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేసేయండి. 11:30కి వచ్చా నేను. హాఫ్ అన్ అవర్ అవుతదన్న వాళ్ళు 1 ½ అవర్ చేశారు. ఇంకా రాలేదు. ఫుడ్ రావడానికైతే 1:15 అయ్యింది. అప్పటికొచ్చింది. మంచి ఆకలి మీద ఉన్నా అప్పటికే. నేను అడిగింది సెలబ్రేషన్ స్పెషల్ బిర్యానీ అంటే ఈళ్ళు దమ్ బిర్యానీ తీసుకొచ్చారు. ఏదోటిలే ఆకలిలో ఉన్నా అని చెప్పి తినేసా ఏం మాట్లాడకుండా. అన్నీ బానే ఉంటది గానీ సర్వింగ్ అయితే అస్సలు బాగోదు. తర్వాతైతే వచ్చే దారిలో మా దగ్గర ఫలూదా బండుంటది. ఈ హీట్‌ని బేర్ చేయలేక ఫలూదా అయితే ఆర్డర్ ఇచ్చా నేను. ఎండలో నుంచొని తినాలంటే మన వల్ల అస్సల కాదు. కాబట్టి రూమ్‌కి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి పార్సిల్ చెప్పా. అన్న నేను వీడియో తీసుకుంటున్నాను కదా అని చెప్పి పార్సిల్ చేయకుండా నార్మల్‌గా ప్యాక్ చేసి వీడియో తీసుకో అని చెప్పిస్తే, నేను
వద్దన్నా అంత ఓపిక లేదు. త్వరగా పార్సిల్ చేసేయి అని చెప్పా నేను. అంత వరస్ట్ అసలా. పార్సిల్ తీసుకొని రూమ్‌కెళ్ళేసరికైతే వికెట్ డౌను మామూలుగా లేదు. చెమటలు మొత్తం కారిపోయి, కళ్ళు తిరిగిపోయి, ఎండను అస్సలు తట్టుకోలేకపోయా. లిటరల్లీ ఫలూదా అయితే బతికిచ్చేసింది మొత్తానికి నన్ను. టేస్ట్ కూడా చాలా బావుంది. సోలో డేట్ ఐడియా మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతే మరి ఈ వీడియోకి. ఉంటా ఇంకా. బాయ్.